fx is differentiable on r. fx అనే ఫంక్షన్ ప్రతి రియల్ నెంబర్ మీద డిఫరెన్షియబుల్ అవుతుంది. అలానే f డాష్ m నాట్ ఈక్వల్ టు 0. సో డిఫరెన్షియబుల్ అవుతుందని చెప్పారు అంటే f డాష్ x వస్తుంది. అందులో m x ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ 0 కాదు. f డాష్ m నాట్ ఈక్వల్ టు 0. ఇఫ్ limit x tends to m x into f of m minus m into f of x by x minus m plus f dash m is equal to f of m, then m వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, సో f అనేది డిఫరెన్షియబుల్ అంటే f dash x అనేది పాసిబుల్, f dash m అనేది నాట్ ఈక్వల్ టు 0. సో ఇది ఒక కండిషన్ ఇచ్చారు. ఈ కండిషన్ యూజ్ చేసుకొని m వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, సో f అనేది డిఫరెన్షియబుల్ అని చెప్పారు కదా. సో దీన్ని మనం ఈ యొక్క లిమిట్ని మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకుందాం. మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ ప్లేస్లో ఎం పెట్టుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ అంటే ఎం ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎం మైనస్ ఎం ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎం అంటే 0 వస్తుంది. డినామినేటర్లో కూడా ఎం మైనస్ ఎం అంటే 0. సో 0/0 వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం? జనరల్గా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. సో అందుకని మనం ఎల్హెచ్ రూల్, ఓకే, సో ఈ యొక్క లిమిట్కి మనం ఎల్హెచ్ రూల్ అప్లై చేసుకుందాం. సో ఎల్హెచ్ రూల్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్గా మనం డెరివేటివ్ చేసుకోవాలి. డెరివేటివ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ ప్లస్లో ఎం అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎం. సో మరి ఇక్కడ డెరివేటివ్ ఎలా చేస్తాం? ఎఫ్ ఆఫ్ ఎం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎం అనేది ఒక నెంబర్, ఎఫ్ఎక్స్లో ఎం పెట్టుకుంటే వచ్చిందనమాట. సో అది పక్కన పెట్టేసి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ని మనం చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1 మైనస్ ఇక్కడ ఎం అనేది కాన్స్టాంట్, దాన్ని పక్కన పెడితే ఎఫ్ఎక్స్ అని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, బై డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 1 మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఎం అంటే ఎంత? 0. సో ఇవి యాస్టీస్గా ఉంటాయి. ఇవి ఆల్రెడీ వాల్యూస్. మనం డెరివేటివ్ చేయాల్సింది లిమిట్ వరకే, గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ డాష్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎం ఇదంతా కూడా యాస్టీస్. మన లిమిట్ ఎక్కడి వరకు అయితే ఉందో దాన్నే మనం డెరివేటివ్ చేస్తాం, బికాస్ అవర్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఆర్. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఎం పెట్టేసుకుందాం. సో ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎం ఇంటూ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎం మైనస్ ఎం ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎం పెట్టుకుంటున్నాం, ఎఫ్ డాష్ ఎం బై 1 అంటే ఇంకా తీసేసేయచ్చు, ప్లస్ ఎఫ్ డాష్ ఎం. రైట్ సైడ్ ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ ఎం లెఫ్ట్ సైడ్ వస్తే ఇంకా రైట్ సైడ్ 0 ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎం క్యాన్సిల్. సో ఈ రెండిట్లలో ఎఫ్ డాష్ ఎం అనేది మనం కామన్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ దీనికి కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 అని అర్థం. దీనికి కోఎఫిషియంట్ మైనస్ ఎం ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది 0 అని వచ్చింది. అంటే ఇది 0 కావచ్చు, ఇది కూడా 0 కావచ్చు. కానీ వాళ్ళు ఎఫ్ డాష్ ఎం అనేది నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇది 0 కాదు కాబట్టి ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? 1 మైనస్ ఎం అనేది 0 కావాలి. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎం. ఆప్షన్ సి.